అంత్యాక్షరి గురించి విన్నాం, కానీ మీరు ఎప్పుడైనా జంత్యాక్షరి గురించి విన్నారా? నేను కూడా ఎప్పుడూ వినలేదు. అసలు ఏంటది, అందులో ఏముంటుంది, ఎలా ఉంటుంది? ఇన్ని ప్రశ్నలకి సమాధానం దొరకాలి అంటే కీరవాణి గారిని అలాగే పాడుతా తీయగా టీంని ఇన్వైట్ చేస్తున్నాము. పిల్లలు మీరందరూ కలిసి కూర్చోవచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోయి ఎందుకు కూర్చున్నారు చెప్పు నాకు. మేము ఇప్పుడు అంత్యాక్షరి ఆట ఆడబోతున్నాం సార్. అంత్యాక్షరి కాదు కానీ జంత్యాక్షరి ఆడదాం. ఏంటి జంత్యాక్షరి? జంత్యాక్షరి అంటే ఏంటంటే గాలిలో ఎగిరే పక్షుల మీద పాటలు ఉంటాయిగా, పల్లవి కానీ చరణం కానీ, ఆ పక్షుల్ని మీరు అటు ప్రసక్తి తెచ్చే పాటలు మీరు పాడండి. ఓకే. వీళ్ళు నేల మీద నడిచే జంతువులు అట్లాంటి వాటి మీద వీళ్ళు పాటలు పాడతారు. అలాగే. ఆ ప్రాసెస్లో నేల మీద నడిచేది ఏదో జీబ్రా ఉందనుకో, దట్ ఈజ్ ఎలిమినేటెడ్. ఇంకా ఆ జంతువు మీద పాడడానికి లేదు, వేరే జంతువుని ఎత్తుక్కోవాలి. సో ఒక జంతువుకి ఒకసారి ఛాన్సు. వాగ్దేవి ఇట్రా. మీరు ఒక పాట పాడిన తర్వాత నెక్స్ట్ టర్న్ వాళ్ళది కదా, అప్పుడు వాగ్దేవి ఏం చేస్తుందంటే ఆ మూల నుంచి ఇలా నడిచి మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ ఇటు వచ్చాయి. సో వాగ్దేవి అటు నుంచి నడిచి మళ్ళీ అట్లా రీచ్ అయ్యే లోపల మీరు పాడలేదంటే ఫెయిల్. మంచి మోటివేషన్, ఎనర్జీ ఇవన్నీ ఇవ్వడానికి టీమ్ లీడర్స్ని ఇస్తే బాగుంటుందా? ఎస్ సార్. ఓకే. నా హనుమాన్ అండ్ కమిటీ కుర్రాళ్ళు అనే రీసెంట్గా వచ్చిన సూపర్ హిట్ మూవీస్లో మ్యూజిక్ అందించిన అనుదీప్ దేవ్ ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలి. లాహే లాహే అనే పాట మణిశర్మ గారు స్వరపరిచింది. ఇంకా ఎన్నో సూపర్ హిట్లు పాడిన హారికా నారాయణ ఎక్కడున్నా ఇక్కడికి రావాలను. ఈ గేమ్లో నేల మీద నడిచే జంతువుల్ని మీద పాటలు పాడే ఈ ట్రూప్కి లీడర్స్గా, మెంటర్స్గా సెటిల్ అయిపోండి. ఓకే సార్. కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గల్లీకా గణేష్, వేర్ ఆర్ యూ? పూర్ బాయ్. ఏ జానర్లో పాటనైనా అవలీలగా పాడి పక్షిల ఆకాశంలో ఎగురుతూ స్వరాకాశాల్ని, వినీలాకాశాల్ని ఎక్స్ప్లోర్ చేయగలిగే శక్తి ఉన్నటువంటి ఏకైక గాయని కల్పన, వేర్ ఆర్ యూ? నువ్వు రాహుల్ కలిసి వీళ్ళ నెగ్గేలా నువ్వు చేయాలి. ఓకే, టేక్ యువర్ సీట్. ఆల్ ద బెస్ట్. బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనిపించుకోదగిన సింగరో ఇన్ఫ్లుయెన్సరో తెలియనటువంటి ఇన్ఫ్లుయెన్సింగర్ ఎవరది? సమీరా భరద్వాజ్. ఈ పక్షుల్ని, ఈ జంతువుల్ని చక్కగా పాడిస్తూ, ఆడిస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ ఒక గేమ్ నిర్వహించడానికి నేను ఇక్కడ నిన్ను నియమించి వెళ్తున్నాను. అండ్ యూ గెట్ రెడీ ఫర్ ద గేమ్. మేము ఎగిరే పక్షులం, అక్కడ టాప్ ఫ్లోర్ లోనే ఉంటాం. మీరు ఎంత ఎగిరినా రావాల్సింది భూమి మీదకే, అది గుర్తుపెట్టుకోండి. గాల్లో ఎక్స్ప్రెస్ చెప్పి ఉండలేరు. లెట్స్ స్టార్ట్ జంత్యాక్షరి. సో ముందుగా ఈ గేమ్ ని ఎగిరే బ్యాచ్ స్టార్ట్ చేస్తారా లేకపోతే నేల మీద నడిచే బ్యాచ్ స్టార్ట్ చేస్తారో అని డిసైడ్ చేయడానికి మీ ఫేట్ ఈ కాయిన్ లో ఉంది. మీకేం కావాలి? టైల్స్ నెవర్ ఫెయిల్స్. ఆహా, సరే. మీరు ఇంకా హెడ్సే కదా. హెడ్ నెవర్ డౌన్స్. అది టైల్స్ నెవర్ ఫెయిల్స్, హెడ్ నెవర్ డౌన్స్. లెట్స్ సీ. హెడ్స్. టాస్ మీరు గెలిచారు, జంత్యాక్షరి విన్ మేము గెలుస్తాం. ఓకే. మాటలు కాదు, అందరి చేతుల్లో చూపించాలి కాబట్టి. ఓకే, మీ టీం కి జంతువుల్లో రాజు, మృగరాజు ఎవరై ఉంటారో వాళ్ళ మీద సాంగ్. మరి జంతువుల్లో రాజట్టే వాక్. సింహం. వాగ్దేవి వాక్. సింహం అంటే బాలయ్య బాబు. ఎక్కడైనా ఇచ్చి ఓ, అక్కడేదో ఇచ్చి అందమేదో
అ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. అది సింహం పవర్. మీరు పాటతో పాటు ఆట కూడా ఆడేశారు. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఎనీవేస్, మీకు నెక్స్ట్ క్లూ మనందరి ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి సార్ తీసిన జన్మలు పునర్జన్మలుకి సంబంధించిన ఒక పాట. వాగ్దేవి ఇస్ వాకింగ్. రాహుల్ ఎన్నెన్నో జన్మల బంధం. జన్మలు పునర్జన్మలు అంటే మరి ఏదైనా చిన్న సౌండ్ అయిపోయింది. వాక్యం వెళ్ళిపోతుంది. My name is Nani, నేనీగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్. My name is Nani, నేనీగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్. అమేజింగ్ జాబ్. మీకు నెక్స్ట్ క్లూ. ఒక జంతువు తల్లితో సమానంగా చూసుకుంటాం ముఖ్యంగా మన దేశంలో. ఇంకా చెప్పాలంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, ముఖ్యంగా గృహప్రవేశం జరిగితే పిలుస్తాం. ఆవు గోవు గోవులు తెల్లనా, గోవయ్యలనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా? గోవులు తెల్లనా, గోవయ్యలనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా? గోధూళి ఎర్రనా, ఎందువలనా? గోవులు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలనా? గోధూళి ఎర్రనా, ఎందువలనా? ఇప్పుడు పాయింట్ పాడటం మాకే రావాలి, ఎక్కువ మేమే మా వాడాలి. టీం సపోర్టే ఎక్కువ ఉంది. వాళ్ళ టీం కోసం మీరు పాడారు. మీకు ఎక్స్ట్రా పాయింట్ ఏమైనా కావాలా? అవసరం లేదు. కావాలంటే మేము ఫస్ట్ ఇస్తాం. పాయింట్స్ మాకే భిక్ష వేసానంటారా? అది మ్యూజిక్ మీద ఉన్న మోహం వల్ల పాడడం జరిగింది. మోహం. ఓకే, మరి అంటే ఇక- మాకొస్తే మేము కూడా పడేసి పాయింట్లు కొట్టేచ్చా? ఆ, వాళ్ళతో భిక్షమిస్తున్నావు నువ్వు మాకు పాయింట్లు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డైలాగ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ పాట మీద పెట్టావా? వాగ్దేవి చివరి అడుగులో ఉన్నప్పుడు మొదలు పెడుతున్నారు. అదే మీరు ట్విస్ట్, పాట. లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి అప్పుడు పాడాలి. అంత టెన్షన్ వద్దు, అందరికి బీపీలు ఉన్నాయి ఇక్కడ. వాగ్దేవి నడిచి నడిచి నీ పేరు వాగ్దేవి కాకుండా వాక్ దేవిగా మారిపోయే లోపలే నీకు విముక్తి కలిగిస్తున్నా. నేను కొంచెం బరువు తగ్గాలి కాబట్టి నేనే వాకింగ్ చేస్తుంటా. ఓకే, నువ్వు క్వశ్చన్ వేయగానే నేను వాకింగ్ మొదలు పెడతా. ఓకే, సో నేల మీద నడిచే వాళ్ళకి నెక్స్ట్ క్లూ. కుంభి, దంతి, హస్తి, ఇభం, వేదండం, ఇవన్నీ ఒక జంతువు పేర్లు అనమాట. మనం రకరకాలుగా పిలుచుకున్నట్టు సంస్కృతంలో. సో ఈ జంతువు పేరు ఏదైనా తెలిస్తే దాని మీద ఒక సాంగ్ పాడండి. నా ఊపిరిగాలికి ఉయ్యాలరుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే అలా నిట్టుచవంటే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఓకే ఓకే సమీరా, సార్. వీళ్ళకి ఏమి ఇచ్చావు నువ్వు? సార్ ఏనుగు ఇచ్చాను సార్, కానీ ఇందులో ఏనుగు ఎక్కడుందో నాకే డౌట్. ఇందులో ఏనుగేదమ్మా? సామజవరగమన. అంటే ఏనుగా? ఏనుగులా నడిచేవాడు అన్నట్టు. ఏనుగు అంటే ఏంటి? ఏనుగు ఏంటి? ఎక్కడుంది? సామజం. సామజము. ఓహో, సామజం. సామజం అంటే ఏనుగు. మంచిదమ్మా. సామజము అంటే ఏనుగు అని ఈ గేమ్ ద్వారా, ఈ పాట ద్వారా తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. సో కంటిన్యూ ద గేమ్. మీకు సంస్కృతంలో వాళ్ళకున్నంత పట్టుందో లేదో తెలియదు కాబట్టి సింపుల్గా కుట్టి పద్మిని గారు ద్విపాత్రాభినయం చేసిన ఒక చిత్రం, అందులో ఒక సాంగ్ ఉంది. 2 యానిమల్స్ వస్తాయి ఈ పాటలో. 2 అనిమల్స్. ఆ, కుక్కు కుక్కు కుక్కో, కోడి ఒక కోనలో, కుబ్బుంజి ఒక కోనలో, కోడలేమో తల్లడిల్లి ప్రేమలేని వానలో. రాహుల్ ప్లీజ్ జాయిన్ దెమ్. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లదేమో తల్లడిల్లి ప్రేమలేని వానలో. ఓకే, వాళ్ళు ఈ పాట ద్వారా 2 యానిమల్స్ని కవర్ చేశారు. సో మీరు కూడా ఈసారి 2 యానిమల్స్ని కవర్ చేయాలి. ఓకేనా? ఓకే, ఆర్ యు రెడీ ఫర్ ద ఛాలెంజ్? ఛాలెంజ్. ఓకే, సో మీకు ఇచ్చే క్లూ ఏంటంటే ఏప్రిల్ తర్వాత వచ్చేదేంటి? మే. అర్థమైపోయింది.
వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే. ఇది కదరా ఆకలి, ఇది కదరా ఆకలి. ఇదే తింటది చావు, చావును తింటది కాలం, కాలాన్ని తింటది కాలే. ఇది మహా ఆకలి. వేటాడేది ఒకటి, పరుగెట్టేది ఇంకొకటి. దొరికిందా ఇది చస్తాది, దొరక్కపోతే అది చస్తాది. వండర్ఫుల్ జాబ్. అయితే ఈ పాట స్వరాగు చాలా ఆవేశంతో ఆవేదనతో పాడిన ఫీలింగ్ వచ్చింది. నీకేమన్నా అవినవ్ భావ సంబంధం ఉందా ఈ పాటకి నీకు? నాకు మేకకి పులికి ఏమన్నా అట్లా రోజు ఒక మేక ఎగిరిపోద్ది మనం. మీకు ఇచ్చే క్లూ, విశ్వాసానికి మారు పేరు ఈ జంతువు. ఏ జంతువు? కుక్క కావాలి, కుక్క కావాలి. మహా జీవిస్తున్నాడే. వినరా బ్రదరు, అయోధ్యనేలే రాముని స్టోరీ. దశరథ రాజుకు వారసుడు, సకల శాస్త్రాల కోవిదుడు, అస్త్ర విద్యలో విచిత్రుడు, మంచి గుణాల నిష్ఠతడు. ఎట్లుండేదో ఎరకనా? మస్తుంటాడు. లక్ష్మణుడని బ్రదరున్నాడు, అన్నకి అండగా నిలిచాడు, సెల్ఫిష్నెస్ ని విడిచాడు, సేవే గొప్పని తలచాడు. కలస్సు ఒకటే గాని కలస్సు వేర్రా నాని. దిమాగ్ ఖరాబ్ అయిందేం రా సార్? ఒకటంటావు రంగులేమో అలగలగంటావు. కథ మంచిగా చెప్పండి సార్, మీకు దండం పెడతా. అయినా నాకు కుక్కే కావాలి. అయ్యో మళ్ళీ కుక్క కాడికే వచ్చాడు రా. నాకు కుక్కే కావాలి. నాకు ఇప్పుడైతే కుక్కే కావాలి. నాకెందుకో మీరు పర్సనల్గా ఉన్న ఫీలింగ్ అంతా ఆయన మీద స్టేజ్ మీద తిట్టేసినట్టుగా అనిపించిందండి. పాట పాడుతున్న సేపు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు ఆయన మీద. ఓకే, మీ అందరి కోసం నెక్స్ట్ క్లూ. ఈ పర్టికులర్ జంతువు తేనె కోసం ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. ఈ జంతువు మీద ఒక పాట ఏమన్నా అందుకోండి చూద్దాం. నీ జోరెవరి కోసమే తుమ్మెదా, జోరు మీదున్నావే తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగరగం తుమ్మెదా. అద్భుతం. చూసావా కృష్ణంకు? ఆ తుమ్మెద తేనె కోసం. సార్ నాకు ఒక డైలాగ్ ఇవ్వండి సార్. ఈ పాటలో ఎన్ని తొమ్మిదిలు వచ్చాయి ఒకసారి చెప్పగలరా? అది తుమ్మెద అంటే తుమ్మడం తగ్గడం కాదు, అదొక యానిమల్. అది నీకు అర్థం కాదు, నువ్వు ఇప్పుడే ఇంకా పెద్దవాడి అవ్వాలి. వెయిట్ చేయి. సింహాద్రి అంకితాని ఈ యానిమల్ తో ఏడిపించాడు. చింగల్లో చింగ దొరికింది దొంగ, ముద్దే ఇవ్వంగ నీ మూసే ముంగ, కసముసే ఎసే పోవంగ. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బాబా. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బాబా. చింగల్లో చింగ పెద్దల్లో రంగ, అన్నయ్య రంగ నీ మూతే ముంగ, ఐదు సంగసనియంగ. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బాబా. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బాబా. ఓకే, ఈ సాంగ్ కి మీకు పాయింట్. టీమ్ లోంచి ఎవరైనా ఈ చీమ చీమ స్టెప్ వేస్తేనే ఇవ్వదలుచుకున్నాం. చీమ స్టెప్ ఎట్లా వేస్తారు? చీమ స్టెప్ ఏదిగా? చీమ ఎన్టీఆర్ గారు చీమ చీమ సాంగ్ లో స్టెప్ వేశారు కదా, ఆ స్టెప్ ఎవరైనా వేయడానికి ట్రై చేస్తే. స్వరాగ్ ఓకే, ఆన్ ది కౌంట్ ఆఫ్ 1 2 3 1 2 3 గో. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బాబా.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమించండి. ఎన్ని బట్టలు మడత పెట్టావు ఈ స్టెప్ ద్వారా? ఓకే, థ్యాంక్ యూ. ఇంక మళ్ళీ ఎప్పుడు అడగం. అక్క మాకు ప్లస్ ఏమైనా మార్క్ వస్తుందా? డాన్స్ వేయించారు కదా. అది నా కోరిక మేరకు నేను అడిగాను. దీని మార్కులకి దీనికి సంబంధం లేదు. ఇది అస్సలు అలాగైతే ఈ పాటలో మధ్యలో స్వరాగా వచ్చాట చిమా 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 అన్న. అయితే మా ఆనందం కోసం వాళ్ళు కూడా డాన్స్ అయిపోయినాం. కీరవాణి సార్ ముందే ఆ సాంగ్ ని మళ్ళీ మీరు రీక్రియేట్ చేద్దాం అంటే స్వరాకి చీమ కొట్టింది. ఒరిజినల్ అలాగే ఉందండి. మీ టీం కోసం నెక్స్ట్ క్లూ కె విశ్వనాథ్ గారు వేసిన 7 అడుగులు. ఇది సినిమా పేరు. నెమలికి నేర్పిన నడకలివి అందరి పలుకులివి శృంగార సంగీత నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందరి పలుకులివి శృంగార సంగీత నెమలికి నేర్పిన నడకలివి. అమేజింగ్ అమేజింగ్. ఆహా, ఎంత బాగుందో చెవులకి వినడానికి. ఎవరైనా నెమల్లాగా ఒకసారి అరిచి చూపిస్తారా? అరిచి అరిచొద్దా, నడిచి చూపించమన్నాక. అంటే మీరు ఎగిరే వాళ్ళు కదా, నడుస్తారో లేదో అని. ఏ గివ్ అ బిగ్ హ్యాండ్. ఐ వాంట్ టు ఓన్లీ కల్పనక్క. నెమలికి నేర్పిన నడకలివి నెమలికి అందరి పలుకులివి నెమల్లాగా ఇక్కడ ఎవరో అరుస్తా. ఆ రిషీల్ కమాన్ అరు. శృతి వాళ్ళ అవసరం లేదు. ఇదేంటి ఇదేదో అప్పుడే పుట్టిన ఒక పిల్లాడు లేదు, నెమలి నిజంగానే నెమలి ఇలాగే అరుస్తుంది. నెమలికి గొంతు ఇట్లాగే ఉంటుంది. సూపర్ రిషి. కాదు, కొంపదీసి నువ్వు నార్త్ కొరియా నెమలి ఏమైనా చేస్తున్నావా? కాదుగా, మరి ఇక్కడ నార్త్ కొరియాలో నెమలి ఎక్కడ ఉందిరా బాబు? ఓకే, సో మీ టీంకి ఇంకో క్వశ్చన్ అడగనా? దీంతో కబురు పెట్టినా వచ్చేసి ఉండేవాళ్ళు, అదే ఆ పక్షి. అంటే సాధారణంగా ఇది అరిస్తే ఇంటికి రిలేటివ్స్ వస్తారంటారు. జగమంత కుటుంబం నాదే ఏకాకి జీవితం నాదే జగమంత కుటుంబం నాదే ఏకాకి జీవితం నాదే సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాదే ఏకాకి జీవితం నాదే. మిమ్మల్ని ఏమంటారు తెలుసా? కాపీ క్యాట్స్ అంటారు. ఎందుకు మీ మేనత్తకి ఇది మా మేనత్తలో నత్తని ఎత్తికినట్టు మీరు ఏ కాకిలో కాకిని ఎత్తుతారా? మీరు మేనత్తని సంధి చేస్తే నత్త అనేది వచ్చింది. ఏ కాకిలో కాకుంది, పకోడీలో కోడింది. ఏంది ఇదంతా? మాకేందయ్యా ఇదంతా? అల్లాడిపోతుందమ్మా. మేలో పుట్టిన నత్త. అసలు ఆ నత్త మేలోనే పుట్టిందని ఏంటి గ్యారంటీ? మా నత్తగారు మేలో పుట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ క్లారిఫికేషన్ సార్. థ్యాంక్ యూ. తబలా జాగ్రత్త సార్. నేల మీద నడిచే బ్యాచ్ కి లాస్ట్ క్వశ్చన్. ఇది ఒక జయదేవుని అష్టపది. ఇందులో ఒక యానిమల్ ఉంటుంది. చందన చర్చిత నీలకళీవర పీతవసన వనమాలి చందన చర్చిత నీలకళీవర పీతవసన వనమాలి కేళి చరన్మణి కుండలమండిత కంఠయుగ స్మితశాలి చందన చర్చిత నీలకళీవర పీతవసన వనమాలి. ఒక్క నిమిషం.
సమీరా దీంట్లో వాళ్ళు పాడిన జంతువు ఏంటి? వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పీతవసనలో పీతని వాళ్ళ జంతువు యువర్ ఆనర్, ఐ హ్యావ్ అ పాయింట్. చెప్పండి అక్క. నువ్వు నాన్ వెజ్ తింటావు కదమ్మా, తిననక్క. ఇది ఎలా ఒప్పుకోవాలి మనం? ఇది ఎలా ఒప్పుకోవాలని లాస్ట్లో మన మెయిన్ న్యాయ నిర్ణేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయిస్తారండి. సార్ని అడుగుదాం. నా నాలెడ్జ్ ఇక్కడతో అంతమైపోయిందండి. ఏది రైటో ఏది రాంగో కూడా తెలుసుకునే సిచ్యువేషన్లో నేను లేను, ఎందుకంటే వీళ్ళు ఇలా పాడుతున్నారు కాబట్టి. సో మీకు కూడా ఒక ఆప్షన్ ఇస్తాను, మీరు కూడా కరెక్ట్గా పాడితే ఓకే. లాస్ట్ ఆప్షన్ ఇది, ఓకేనా? మీరు కరెక్ట్గా గెస్ చేసి కరెక్ట్గా యానిమల్ని పాడితే ఓకే, లేకపోతే నాట్ ఓకే. ఓకేనా రాహుల్? వాట్ రాహుల్? ట్రై చేస్తాం. కోయిల మీద ఒక పాట కావాలి. కోయిల. సూపర్ సూపర్ సూపర్. కోయిలా పూలవానలా రావట్లేదా? రావట్లేదు. రావట్లేదు. కోయిల ఎగిరిపోయింది. సార్ నన్ను కాపాడండి సార్. ఏంటి సార్ వీళ్ళు చేరుకో ఇలా చేరుకో అలా అంటే కోయిల అంటున్నారు, వీళ్ళేమో మేనత్త నత్త అంటున్నారు, వీళ్ళేమో ఏకాకిని కాకంటున్నారు. సార్ సార్ మీరే ఏదైనా చెప్పాలి సార్ సొల్యూషన్ ప్లీజ్. మీరు మేనత్తలో నత్తల్ని, ఏకాకి కుటుంబంలో కాకుల్ని మీరు వెతుకుతూ ఉంటుంటే కాలయాపన జరిగి ఈటీవీ 30 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల్లో మనకిచ్చిన టైం అంతా అయిపోయింది. నేను మీకు ప్రామిస్ చేసిన దాని ప్రకారం ఎవరు ఊహించని గొప్ప ప్రదేశానికి ఈటీవీ స్పాన్సర్ చేసిన డబ్బులతో, నేను కూడా నా యథాశక్తి స్పాన్సర్ చేసిన డబ్బులతో మిమ్మల్ని ఒక గొప్ప ప్లేస్కి తీసుకెళ్తాను, ఎవరు ఊహించిన ప్లేస్కి. ఇల్లే ఇళ్ళలో స్వర్గమని, ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు నీవు, రుజువు చేశావు. ఇల్లే ఇళ్ళలో స్వర్గమని, ఇల్లాలే ఇంటికి దీపమని రుజువు చేశావు నీవు, రుజువు చేశావు, రుజువు చేశావు నీవు, రుజువు చేశావు. ఓకే, ఈ చక్కటి పాటలో కవి రాసిన అందమైన భావం ఏంటంటే, ఇల్లు అనేది ప్రపంచంలో స్వర్గం లాంటిది. ఎవరికైనా ఆ ఇల్లే చాలా గొప్పది కాబట్టి మీరందరూ మీ ఇళ్ళకి వెళితే దట్ విల్ బి ద గ్రేటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. మీరు ఊహించలేదు కదా? ఇంకా నయం నన్ను ఈ కూడా బహుమానం మీరు ఊహించారా? లేదు సార్. అందుకే అన్నాను, ఎవ్వరు ఊహించిన చోటకి మిమ్మల్ని పంపుతాను. అది కూడా ఈటీవీ వాళ్ళు ఇచ్చిన వెహికల్స్లో, నేను పోయించే పెట్రోల్లో, మా ఇద్దరి సంయుక్త స్పాన్సర్షిప్లో మీరు మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకుంటే, ఇల్లే ఇళ్ళలో స్వర్గమని, ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు నీవు, రుజువు చేశావు. అనుదీప్, అనుదీప్ నీకు పెళ్ళయింది కదా? సార్ అయింది సార్. వాడు ఒకసారి వాడు. అందుకే భయపడుతున్నాడు సార్ ఈ పాట వాడు. పాట. ఇదే పాట సార్. ఇల్లే ఇళ్ళలో స్వర్గమని, ఇల్లాలే ఇంటికి దేవతని దేవతని రుజువు చేశావు నీవు, రుజువు చేశావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చక్కటి పాటలు వినిపించారు టీమ్ లీడర్స్ రాహుల్, కల్పన. నేను ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి ఆ వెహికల్స్లో పెట్రోల్ పోయించడానికి వెళ్తున్నాను. సార్, ఆల్ ద బెస్ట్. క్షేమంగా వెళ్ళండి సార్ ఒక చిన్న రిక్వెస్ట్ మళ్ళీ సార్. లాభంగా రండి. ఇంత బడ్జెట్లో పాపం ఎక్కువ బడ్జెట్ అంటే ఆర్టిస్టే పెట్టి ఎక్కువ యాక్ట్ చేశారు మన కృష్ణ అన్న. ఆయన ఇల్లు వరకు మనం కొంచెం డ్రాప్ చేసేద్దాం సార్.
మనతో పాటు మీ పర్మిషన్ కృష్ణ తీసుకుంటున్నాను కాదు కృష్ణ గారిని నేను నా కారులో దింపుతాను వాళ్ళ ఇంట్లో. ఓకే అన్నయ్య గారు, అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. మీరు నా కారులో వస్తున్నారు. ఓకే అన్న, గుడ్ నైట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్. సో దాట్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.